వెల్కమ్ టు న్యూస్ అడ్డా. హైదరాబాద్లోని పేదలకు అద్భుత అవకాశం. 6 లక్షలు భరిస్తే చాలు 60 లక్షల ఫ్లాట్ సొంతం. హైదరాబాద్ పరిధిలోని అర్హులైన పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ పథకాన్ని ప్రారంభించింది. క్యూర్ పరిధిలో మొత్తం 1,00,000 ఇళ్లను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకోగా తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 8,000 ఇళ్ల నిర్మాణాన్ని ఆగస్టు చివరి వారంలో ప్రారంభించనున్నారు. లబ్ధిదారులకు 20 నుంచి 22 గజాల యూడీఎస్ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తారు. దరఖాస్తులకు ఆగస్టు 10 చివరికి తేదీ కాగా 10,000 రూపాయల ఈఎండి నగదు 100% రిఫండబుల్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ టవర్స్ పథకం కింద తొలి విడత గృహ నిర్మాణ పనులను ఆగస్టు చివరి వారంలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని నిరుపేద కుటుంబాలు కూడా గౌరవప్రదమైన జీవితం గడపాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, అందుకే ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. హైదరాబాద్ క్యూర్ ప్రాంతం పరిధిలో మొత్తం 1,00,000 G+ ఇళ్లను దశల వారీగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు మొదటి విడత కింద 16 అసెంబ్లీ నియోజకవర్గాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 500 చొప్పున మొత్తం 8,000 ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ 16 నియోజకవర్గాలతో పాటు మరో 4 నియోజకవర్గాల్లో కూడా ప్రాజెక్టుకు కావలసిన ప్రభుత్వ స్థలాల సేకరణ, గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని మంత్రి స్పష్టం చేశారు. ఫలక్నుమా ప్యాలెస్ సమీపంలో కూడా ఈ మోడల్ ఇందిరమ్మ టవర్ల నిర్మాణం చేపట్టడం విశేషమన్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో నిర్మించే ఒక్కో ఫ్లాట్ మార్కెట్ విలువ భూమి విలువతో కలిపి 40 లక్షల నుంచి 60 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. పైగా ఎంపికైన ప్రతి లబ్ధిదారుడికి 20 నుంచి 22 గజాల అన్డివైడెడ్ షేర్ స్థలాన్ని ఉచితంగా వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ రూపకల్పన, నాణ్యతా ప్రమాణాలు ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటాయని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. అర్హులైన నిరుపేదలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అభ్యర్థులు తమ సొంత నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని అక్కడ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 10వ తేదీ లోపు తప్పనిసరిగా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని, దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు. దరఖాస్తు సమయంలో చెల్లించాల్సిన 10,000 రూపాయల డిపాజిట్ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు, పుకార్లను నమ్మవద్దని కోరారు. పరిశీలనలు అర్హత సాధించిన వారికి వారు చెల్లించిన డిపాజిట్ మొత్తాన్ని 100% డిజిటల్ విధానంలో తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించిన నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే రిఫండ్ అవుతుంది. ప్రజల సొమ్ముకు సంపూర్ణ భద్రత ఉంటుందని, ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల విషయంలో అత్యంత పారదర్శకత, బాధ్యతతో పనిచేస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. కాగా ఒక్కో ఫ్లాట్ నిర్మాణానికి 11 లక్షల రూపాయలు ఖర్చవుతుందని సర్కార్ అంచనా వేస్తోంది. ఇందులో 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుండగా 6 లక్షల రూపాయలు లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. అంటే అర్హత పొందిన లబ్ధిదారులు 6 లక్షల రూపాయలు చెల్లిస్తే భూమి విలువతో కలిపి 40 నుంచి 60 లక్షల విలువైన ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు.